నౌ ఇప్పుడు. ఐ యామ్ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఐ విల్ కాల్ యూ నౌ. నేను ఇప్పుడు నీకు ఫోన్ చేస్తాను. వీఆర్ లీవింగ్ నౌ. మేము ఇప్పుడు వెళ్తున్నాము. షీ ఈజ్ స్టడీయింగ్ నౌ. ఆమె ఇప్పుడు చదువుతోంది. దే ఆర్ ఈటింగ్ నౌ. వారు ఇప్పుడు తింటున్నారు. ఎస్టర్డే నిన్న. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. నేను అతనిని నిన్న కలిశాను. వీ వెంట్ దేర్ ఎస్టర్డే. మేము నిన్న అక్కడికి వెళ్ళాము. షీ కాల్డ్ మీ ఎస్టర్డే. ఆమె నిన్న నాకు ఫోన్ చేసింది. దే అరైవ్డ్ ఎస్టర్డే. వారు నిన్న వచ్చారు. ఇట్ రైన్డ్ ఎస్టర్డే. నిన్న వర్షం పడింది. ఎట్ దట్ టైమ్. ఆ సమయంలో. ఐ వాజ్ బిజీ ఎట్ దట్ టైమ్. ఆ సమయంలో నేను బిజీగా ఉన్నాను. షీ వాజ్ స్లీపింగ్ ఎట్ దట్ టైమ్. ఆ సమయంలో ఆమె నిద్రపోతూ ఉంది. వీ వర్ వర్కింగ్ ఎట్ దట్ టైమ్. ఆ సమయంలో మేము పని చేస్తూ ఉన్నాము. దే వర్ ప్లేయింగ్ ఎట్ దట్ టైమ్. ఆ సమయంలో వారు ఆడుతున్నారు. హీ వాజ్ నాట్ దేర్ ఎట్ దట్ టైమ్. ఆ సమయంలో అతను అక్కడ లేడు. బిఫోర్ మీన్స్ ముందు. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. తినే ముందు చేతులు కడుక్కో. థింక్ బిఫోర్ యూ స్పీక్. మాట్లాడే ముందు ఆలోచించు. కాల్ మీ బిఫోర్ యూ లీవ్. నువ్వు వెళ్ళే ముందు నాకు ఫోన్ చెయ్యి. ఫినిష్ యువర్ వర్క్ బిఫోర్ డిన్నర్. భోజనానికి ముందు నీ వర్క్ని కంప్లీట్ చేయి. ఐ సా హిమ్ బిఫోర్. నేను అతనిని ఇంతకు ముందు చూశాను. బై టుమారో. రేపటిలోగా. ఫినిష్ దిస్ బై టుమారో. దీన్ని రేపటిలోగా పూర్తి చెయ్యి. ఐ విల్ సెండ్ ఇట్ బై టుమారో. నేను దాన్ని రేపటిలోగా పంపుతాను. కంప్లీట్ ద వర్క్ బై టుమారో. పనిని రేపటిలోగా పూర్తి చెయ్యి. వీ విల్ డిసైడ్ బై టుమారో. మేము రేపటిలోగా నిర్ణయిస్తాము. సబ్మిట్ ద ఫామ్ బై టుమారో. ఫామ్ను రేపటిలోగా సబ్మిట్ చేయండి. ఆఫ్టర్ దట్ మీన్స్ ఆ తర్వాత. ఫినిష్ యువర్ వర్క్ ఆఫ్టర్ దట్ రిలాక్స్. పని పూర్తి చెయ్యి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకో. వీ హ్యాడ్ లంచ్ ఆఫ్టర్ దట్ వీ లెఫ్ట్. మేము భోజనం చేసాము, ఆ తర్వాత వెళ్ళాము. కాల్ మీ ఆఫ్టర్ దట్ గో హోమ్. నాకు ఫోన్ చెయ్యి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళు. షీ స్టడీడ్ ఆఫ్టర్ దట్ షీ స్లెప్ట్. ఆమె చదివింది, ఆ తర్వాత నిద్రపోయింది. ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఆ తర్వాత అన్నీ మారిపోయాయి. దెన్ మీన్స్ అప్పుడు, తర్వాత. ఫినిష్ యువర్ హోంవర్క్ దెన్ ప్లే. హోంవర్క్ పూర్తి చెయ్యి, తర్వాత ఆడుకో. ఫస్ట్ లిజన్ దెన్ ఆన్సర్. మొదట విను, తర్వాత సమాధానం చెప్పు. వీ ఏట్ అండ్ దెన్ లెఫ్ట్. మేము తిని తర్వాత వెళ్ళాము. దెన్ ఐ అండర్స్టూడ్ ద ప్రాబ్లం. అప్పుడు నాకు సమస్య అర్థమైంది. థింక్ ఫస్ట్ దెన్ డిసైడ్. ముందు ఆలోచించు, తర్వాత నిర్ణయించుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.